హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 సంబంధించి జాగ్రఫీ సబ్సెట్ని ఎలా చదవాలి, అదేవిధంగా ఈ జాగ్రఫీ సంబంధించి మార్కెట్లో దొరికే ద బెస్ట్ బుక్ ఏంటి, అది తెలుగు మీడియం అవచ్చు, ఇంగ్లీష్ మీడియం అవచ్చు, రైట్? అంటే మినిమం 30 మార్క్స్కి 25 అబోవ్ ఖచ్చితంగా బిట్స్ వచ్చే బుక్ ఏంటని చెప్పేసి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా చాలామంది అభ్యర్థులు జాగ్రఫీని స్కిప్ చేయొచ్చా సార్, ఎందుకంటే జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇలా 4 చాప్టర్స్ ఉన్నాయి కదా, మనం వీటిని స్కిప్ చేయొచ్చు అని అంటున్నారు. దానికి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, రైట్? సో జాగ్రఫీ సబ్జెక్ట్ అనేది ప్రిలిమినరీతో పాటు మెయిన్స్కి కూడా ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకే, రైట్? సో మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా ఇప్పటికే సపరేట్గా జోగ్రఫీ క్లాస్ అనేవి ఆర్విఎస్ రెడ్డి గారు చెప్తున్నారు, రైట్? అదేవిధంగా గ్రూప్ 2 సంబంధించి కంప్లీట్ కోర్స్ కూడా నడుస్తుంది. ఒకసారి మీరు మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఆ కోర్స్ను ఉపయోగించుకోండి, రైట్? సో అవి గమనిస్తే జోగ్రఫీ సంబంధించి మనకి ప్రిలిమినరీలో 30 మార్కులకి అయితే ఇవ్వడం జరిగిందమ్మా. ఓకే, 30 మార్కులు. సో దీంట్లో ఏంటి, మనకి ఫిజికల్ జోగ్రఫీ అని, ఎకనామిక్ జోగ్రఫీ అని, హ్యూమన్ జోగ్రఫీ అని చెప్పేసి 3 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది, రైట్? సో ఈ 3 చాప్టర్స్ నుంచి మనకి 30 మార్క్స్ అయితే వస్తున్నాయి. అయితే ఈ 3 చాప్టర్స్ మొత్తం కవర్ చేస్తూ మార్కెట్లో దొరికే ద బెస్ట్ బుక్ ఏంటమ్మా అంటే, సో విన్నర్ పబ్లికేషన్ వారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బుక్ అనమాట. ఓకే, సో ఇతని బుక్ అనేది విన్నర్ పబ్లికేషన్ కాదు, ఇతని యొక్క ఓల్డ్ పబ్లికేషన్, అతను ఓన్ పబ్లికేషన్, అమోఘ పబ్లికేషన్ నుంచి కూడా ఈ బుక్ చూస్తున్నాను. చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు ఈ బుక్ అనేది ఎందుకు ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో గతంలో గ్రూప్ 2 ప్రిలిమినరీ కూడా దాదాపు 27 బుక్స్ అయితే ప్రీవియస్ పబ్లికేషన్ అంటే ప్రీవియస్ ఎడిషన్ అనేది కవర్ చేస్తుంది అనమాట. సో ప్రస్తుతం ఈ బుక్ మొత్తం చెక్ చేశాను. క్లియర్గా యాజ్ పర్ సిలబస్ ప్రకారము ప్రతి అంశం కూడా అప్డేట్ చేసి, అంటే ఈవెన్ మనకి ఏ ఏరియాలో అప్డేట్స్ వస్తాయో అన్ని అప్డేట్ చేసి క్లియర్గా తెలుగు అకాడమీలో ఉన్న పదాలు, స్టాండర్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిస్ చేయకుండా చాలా క్లియర్గా ఈజీ రీడింగ్ పద్ధతిలో ఇవ్వడం జరిగిందనమాట. సో అదేవిధంగా గమనిస్తే దీంట్లో మనం ప్రత్యేకంగా ఏంటమ్మా అంటే ప్రతి టాపిక్కి మీకు మ్యాప్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ప్రతి టాపిక్కి ఈ విధంగా మ్యాప్ ఇవ్వడం జరిగింది. సో చాలా ఈజీగా మీకు మీ యొక్క ప్రిపరేషన్ కోసం అయితే ఉపయోగపడుతుంది. సో ఒకసారి ఈ బుక్ అనేది రెఫర్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి. ఓకే, రైట్? సో గమనిస్తే మరి ఈ బుక్ అనేది ప్రత్యేకంగా చూస్తే సో ఎన్సీఆర్టీలో ఉన్న కంటెంట్ చాలా వరకు మొత్తం ఆల్మోస్ట్ కవర్ అయింది. అదేవిధంగా తెలుగు అకాడమీ బుక్స్లో ఉన్న ముఖ్యమైన పదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా క్లియర్ కవర్ అయ్యాయి. కాబట్టి 100% మీరు ఈ బుక్ రెఫర్ చేయండి. ఇంక్లూడింగ్ 28 జిల్లాల ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, సో కాస్త పేజెస్ పెరిగినప్పటికీ సో పిన్ టు పిన్ ఇవ్వడం జరిగింది అనమాట, రైట్? ఈ బుక్ రెఫర్ చేయండి, రైట్? సో అయితే మరి గమనిస్తే ఫిజికల్ జోగ్రఫీ, ఎకనామిక్ జోగ్రఫీ, హ్యూమన్ జోగ్రఫీ మనకి 3 చాప్టర్స్ అయితే ఉన్నాయి మనకి. అయితే వాస్తవానికి ఈ ఎకనామిక్ జోగ్రఫీ ఏ టాపిక్ ఉందో ఇది మీకు మళ్ళీ ఇందులో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఏపీ ఎకానమీ మరియు ఇండియన్ ఎకానమీ, ఓకే, ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీలో భాగంగా మళ్ళీ మనం చదువుతాం అనమాట, రైట్? అంటే ఇక్కడ వ్యవసాయం అవ్వచ్చు, పరిశ్రమలు అవ్వచ్చు, ఖనిజాలు అవ్వచ్చు, ఓకే, రవాణా అవ్వచ్చు. సో ఇట్లా మనకి కొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, నదీ వ్యవస్థలో ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడున్న ఎకనామిక్ జోగ్రఫీలో ఉన్న అంశాలే మనం మళ్ళీ ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీలో చదువుకుంటాము అనే విషయం గమనించి, అంటే ఇక్కడ మీకు ప్రిలిమినరీతో పాటు మీరు మెయిన్స్ కూడా సైమల్టేనియస్గా ఇంటర్లింక్ చేసుకుని వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ ఎకనామిక్ జోగ్రఫీలో ఉన్న కాస్త ఇంటర్లింక్ అయిన టాపిక్స్ అయినా మనకి అడవులో టాపిక్ ఏదైతే ఉందో, సో అడవులో టాపిక్లో జీవ వైవిధ్యం టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ అనేది మనకి సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంట్ టాపిక్ ఏదైతే ఉందో దానికి ఇంటర్లింక్ ఉందన్నమాట. 3rd చాప్టర్కి ఇంటర్లింక్ అయితే ఉంది. అదేవిధంగా గమనిస్తే
ఎనర్జీ రీసోర్సెస్. ఓకే, సో ఈ దీంట్లో ఉన్న ఎనర్జీ రీసోర్సెస్ అంటే విద్యుత్ టాపిక్ ఏదైతే ఉందో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి సెకండ్ టాపిక్లో ఇంటర్లింక్ ఉందన్నమాట. అంటే దీంట్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా పాలసీస్ నేర్చుకుంటాం, సో వాటి యొక్క అవైలబిలిటీ నేర్చుకుంటే ఎక్కడెక్కడ నేర్చుకుంటాం కదా. అయితే దీనికి బేస్ అంతా ఏంటంటే మీకు జోగ్రఫీ పార్ట్లో ఉంది కాబట్టి ఇది మీరు ఇంటర్లింక్ చేసుకోగలిగితే మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తున్న విషయం గమనించండి. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఫిజికల్ జోగ్రఫీలో ప్రత్యేకంగా మనకి గమనించినట్లయితే వరల్డ్ జోగ్రఫీ కనిపిస్తుంది. ఓకే, వరల్డ్ జోగ్రఫీ కనిపిస్తుంది, రైట్. సో వరల్డ్ జోగ్రఫీ అనేది మేజర్గా ఉంటుంది, దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కాస్త కలిసి ఉంటుంది అనమాట. ఓకే, ఇంక్లూడింగ్ హ్యూమన్ జోగ్రఫీ, రైట్. సో ఈ హ్యూమన్ జోగ్రఫీలో ఉన్న జనాభా టాపిక్ ఏదైతే ఉందో అగైన్ మనకి ఇక్కడ ఎకానమీలో కూడాను మనకి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఈ జోగ్రఫీని మీరు ఓన్లీ ఏదో బట్టి పెట్టమని కాకుండా ప్రిలిమినరీకి మెయిన్స్కి సైమల్టేనియస్గా ఉపయోగించుకునే విధంగా ఇంటర్లింక్ చేసే విధంగా చదువుకుంటే మీరు ఇటు ప్రిలిమినరీలో మంచి మార్క్స్ వస్తాయి, మీకు మెయిన్స్లో మంచి మార్క్స్ వస్తాయి. ఒకవేళ మీకు తెలియకపోతే ప్రత్యేకంగా ఏ టాపిక్ని ఎలా ఇంటర్లింక్ చేయాలి, సో దేనికి సర్వేని ఇంటర్లింక్ చేయాలి, ఏ పాలసీస్ ఇంటర్లింక్ చేయని చెప్పేసి ఒక ప్రత్యేకంగా వీడియో చేస్తే లేకపోతే ఒక పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను, రైట్. సో అదేవిధంగా గమనిస్తే దీంట్లో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ కూడా చిన్న టాపిక్కే, దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాస్తవానికి మీరు వితిన్ 3 to 4 డేస్లోనే కంప్లీట్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ జోగ్రఫీని మీరు ఏంటంటే ప్రిలిమినరీ అనే కాదు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంటర్లింక్ చేసుకుని చదివే ప్రయత్నం చేయండి, 100% ఇక్కడ యూజ్ అవుతుంది, రైట్. సో అయితే ఫిజికల్ జోగ్రఫీలో మనం ఏం నేర్చుకుంటాం, బేసిక్గా వరల్డ్ జోగ్రఫీ పార్ట్స్ నేర్చుకున్న తర్వాత మనకి ఫిజికల్ జోగ్రఫీలో భారతదేశ ఉనికి స్కేత్రయములకని నైసల్ స్వరూపులని శీతశీతని నేలని నేర్చుకుంటాం అనమాట. సో మిగతా టాపిక్స్ అన్నీ కూడా మనకి ఎకనామిక్ జోగ్రఫీ కింద వస్తున్న విషయం గమనించండి. సో అవి మీకు ఏపీ ఎకానమీలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటర్లింక్ ఉన్న విషయం గమనించండి. సో దీనికోసం ఏంటంటే మీరు ప్రత్యేకంగా చదివేటప్పుడు ఒక మ్యాప్ అనేది ఖచ్చితంగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. వాస్తవానికి నేను చెప్పిన ఈ బుక్లో మీకు మ్యాప్ పాయింట్ అనేది ఆల్మోస్ట్ అన్నిటికీ ఇచ్చినప్పటికీ మీరు జోగ్రఫీని చదివేటప్పుడు ఏదో మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మన దేశంలో ఉన్న ప్రతి అంశం పైన, ప్రతి ప్లేస్ పైన, ప్రతి ప్రాజెక్ట్ పైన, ఓకే, ప్రతి నది పైన, ప్రతి రోడ్డు పైన, ఓకే, సో రవాణా వ్యవస్థ పైన అన్నిటిపైన అవగాహన తెచ్చుకునే విధంగా మీరు సిద్ధమవ్వండి. ఒక మ్యాప్ పక్కన పెట్టుకొని, ఒక అట్లాస్ మ్యాప్ పక్కన పెట్టుకొని మీరు జోగ్రఫీ చదివినట్లయితే చాలా ఈజీ అవుతుంది. సో మీరు వాస్తవానికి ఏంటంటే సో దీన్ని ఒక 20 to 30 డేస్లోనే మీరు కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో రోజులో అట్లీస్ట్ ఒక 2 hours దీనికి టైం స్పెండ్ చేయండి. మీరు గమనించాల్సిన విషయం ఏంటమ్మా అంటే మీకు సిలబస్లో ఉన్న అంశాలు ఏంటి ఉన్నాయో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేసి దాన్ని పూర్తిగా చదివే ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. సో ఇది ఈ విధంగా మీరు ఇంటర్లింక్ చేసుకుని చదివే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఆర్విఎస్ రెడ్డి గారు జోగ్రఫీ క్లాసులు చెప్తున్నాను, గతంలో నేను చెప్పాను, మీకు తెలిసింది జోగ్రఫీ క్లాసెస్. ప్రజెంట్ అయితే ఆర్విఎస్ రెడ్డి గారు సో నాకన్నా బాగా చెప్తున్నారు, చాలా బాగుంది క్లాసు. ఒకసారి రెగ్యులర్గా లైవ్ సెషన్స్ కూడా ఉన్న మన యొక్క యూట్యూబ్ ఛానల్ కనిపిస్తున్నాయి కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నాట్ ఓన్లీ క్లాసెస్ ఇంక్లూడింగ్ టెస్ట్లు కూడా మీకు అందిస్తున్నాం, యాప్లో అందిస్తున్నాం, ప్లస్ యూట్యూబ్లో కూడా కొన్ని మీకు ఇంపార్టెంట్ అయిపోతున్నాయి అవి కూడా అందిస్తున్నాం. కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ కోసం రెగ్యులర్గా ఆ లైవ్ సెషన్స్ ఫాలో అవ్వండి. కొంతమంది వచ్చి వెళ్తున్నారు, సో రెగ్యులర్గా ప్రతిరోజు ఉంటాయి, రెగ్యులర్ అటెండ్ అవ్వండి. ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ మై నంబర్. మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు గ్రూప్ 2 సంబంధించిన కంప్లీట్ కోర్స్తో పాటు టెస్ట్ సిరీస్ అవ్వచ్చు, మెటీరియల్ పీడిఎఫ్ అవ్వచ్చు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇంకా మీకు ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. ఎవరికైనా ఈ ఎకనామిక్ జోగ్రఫీకి, ఏపీ ఎకానమీకి, ఇండియన్ ఎకానమీకి మనకి ఎలా ఇంటర్లింక్ చేసుకొని చెప్పేసి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఏపీకి అండ్ ఇండియన్ ఎకానమీకి ఏ విధంగా ఇంటర్లింక్ చేయని చెప్పేసి కూడాను ఒక పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అంటే మనం ఆ టాపిక్లో ఏ పాలసీస్ నేర్చుకోవాలి అంటే ఏపీ జోగ్రఫీతో పాటు ఎక్స్ట్రా కంటెంట్ ఏంటి, ఏ పాలసీస్ కానీ, ఓకే, సో ఏ ప్రాజెక్టులు అవ్వచ్చు, ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త కొత్త చర్యలు ఏంటి, ఓకే, మిషన్స్ ఏంటి, ఇవన్నీ మీకు నేర్చుకున్నట్లయితే మీరు ఒకటేసారి 2 సబ్జెక్ట్స్ అనేవి
చదువుతాను. 2 సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ 3 సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్. ఇక సెకండ్ థర్డ్ టాపిక్ కూడాను మీరు కవర్ అయిపోతుంది ఇక్కడ. జాగ్రఫీలోనే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ సెకండ్ థర్డ్ టాపిక్, ఏపీ జాగ్రఫీలో ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీలో ఒక 2 చాప్టర్స్ అనేవి ఈజీగా కంప్లీట్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఒక ప్రాపర్ వేలో జాగ్రఫీని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్. మరోసారి ఏంటమ్మా అంటే వాస్తవానికి సో ఈ బుక్ అనేది ఎవరు తీసుకురంటే ప్రత్యేకంగా ఈ బుక్ అనేది ఏంటంటే జాగ్రఫీ సంబంధించి మీరు కొత్తగా స్టార్ట్ చేస్తే కళ్ళు మూసుకొని ఎట్లాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు ఫస్ట్ అయితే మాత్రం. ఓకే, ఎందుకంటే లాంగ్వేజ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, మ్యాప్ పాయింట్లో ఉంటుంది. తెలుగు అకాడమీలో ఉన్న ఏవైతే కొన్ని వర్డ్స్ ఉంటాయి ఎగ్జామ్లో అవే రిపీట్ అవుతుంటాయి. సో వాటిని ఏమాత్రం మిస్ కాకుండా చాలా క్లియర్గా ఇచ్చారనమాట. అంటే మనం బేసిక్గా ఏ పుస్తకమైనా సరే మనం చదివినప్పుడు అది మెదడుకి ఎంత ఎక్కిందనే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, చదివేటప్పుడే చాలా ఈజీగా అర్థమైతే మనం దాన్ని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోగలం. సో అదైతే ఇక్కడ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. రైట్, సో దీన్ని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి తెలుగు అకాడమీ అనేది పాలిటీకి ఉంది, ఇండియన్ సొసైటీకి ఉంది, మరికొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ ఈ జాగ్రఫీకి అయితే మాత్రం అప్డేటెడ్ వెర్షన్ లేదు. సో నాకు తెలిసి మాత్రం ఈ బుక్ ప్రిపేర్ అవ్వండి. సో ఆల్మోస్ట్ ప్రీవియస్ నోటిఫికేషన్ కూడా చాలా వరకు దాదాపు 95% బిట్స్ కవర్ అయ్యాయి. కాబట్టి మీరు కళ్ళు మూసుకుని బుక్స్ తీసుకోండి. ఓకే, సో ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నంబర్. ఓకే, ఈ బుక్ అవైలబిలిటీ అనేది మీకు తెలిసిందే, ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, అమెజాన్లో ఉంటుంది. సో వాట్ ఎవర్ సోర్స్ అన్నిట్లో ఉంటుందన్నమాట, షాప్ యార్డ్లో కూడా ఉంటుందన్నమాట, తీసుకోండి. ఓకే, ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ మై నంబర్. థ్యాంక్ యూ సో మచ్.